నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరసరావుపేటలో రేనాటి వీరుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాల్సిందే, పల్నాడు జిల్లా డీసీసీ అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్. నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్. స్వాతంత్ర సమరంలో తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడి వారి వెన్నులు వణికించిన రేనాటి వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలను నరసరావుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ అతిథి గృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రెవెన్యూ డివిజనల్ అధికారి, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పల్నాడు బస్టాండ్ వద్ద వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు. వడ్డే ఓబన్న జయంతి శుభాకాంక్షలు. మరి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా జయంతి ఉత్సవాలను జరుపమని మన కలెక్టర్ ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా అధికారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్డీఓ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా సోదరులందరికీ, వడ్డే సోదరులందరూ కూడా మరి ఎప్పటి నుంచో కూడా మొదటి నుంచి కూడా కాయ కష్టం చేసి బలమైన వర్గం, అదేవిధంగా శారీరకంగా కూడా బలంగా ఉంటారు. మరి అన్ని పోరాటాల్లో కానీ ఉద్యమాల్లో ముందుంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో వడ్డే ఓబన్న గారిని మరి ఆ రోజుల్లో జరిగిన పోరాటంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గమనించి వారిని బయటికి తీసుకురావటం, మన సంఘానికి ఒక సరైన గౌరవాన్ని కల్పించిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దీని ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే పోరాటం చేశారో, మన వర్గం కోసం ఎవరైతే పోరాటం చేశారో వారికి గౌరవాన్ని కల్పిస్తూ, ఆ గౌరవాన్ని వారెక్కడికే కాదు మన సంఘీయులకు కూడా ఆ గౌరవాన్ని కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి కార్యక్రమాలు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఒక మంచి నాయకులను ఎన్నుకోవాలి. అటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ భారతదేశం కానీ మన ఆంధ్ర రాష్ట్రం కానీ ముందుకు పోతుంది. ఇప్పుడు మంచి నాయకులను ఎన్నుకుంటే మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. జనరల్గా ఏంటంటే, అట్టడుగు వర్గాలని గౌరవంగా చూడకుండా ఉండే రోజులు వెనకటి రోజులు ఉన్నాయి. కానీ వాళ్ళ ఆ పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళు. ఎందుకంటే ఏ వర్గమైనా కానీ ఎవరు మనకు అన్నం పెట్టలేదు. మనమే ధైర్యంగా పోరాడుతున్నాం, మనమే చదువుకుంటున్నాం, ఆర్థిక పరంగా మనం స్థిరంగా ఉన్నాం. ఇవాళ మన వడ్డీ కులం అంటే ఇక్కడే కాదు, బెంగళూరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశం మొత్తం మీద కూడా బలమైన వర్గం. ఆర్థిక పరంగా కూడా చాలా గట్టివాళ్ళు. అవునా కాదా? నిజం చెప్పండి. ఆర్థిక పరంగా చాలా గట్టివాళ్ళు, నాకు తెలుసు కదా. అంటే అందరూ కాకపోవచ్చు, కానీ అందరూ కూడా కాయ కష్టం చేస్తారు. గ్రామాల నుంచి కూడా అందరూ కూడా మరి పనులకి బెంగళూరు, హైదరాబాదు, మరి నైజాం ఇటు వెళ్ళి కష్టపడి పనిచేస్తారు. ఆర్థిక పరంగా స్థిరపడ్డారు. మరి చదువు పరంగా కూడా మనం ఇంకా బాగా చదువుకోవాలి. మరి చాలామంది డిఎస్పీలు కూడా ఉన్నారు, మనకి ఐఏఎస్లు ఉన్నారు, మంచి మంచి అధికారులు ఉన్నారు, తెలంగాణలో అయితే మినిస్టర్లు కూడా ఉన్నారు. ఎక్కడ కూడా ఆత్మ అన్యోన్యత అనేది మనకు అవసరం లేదు. మనకు 1857లో భారతదేశపు మొట్టమొదటి సంగ్రామం అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటారు. అయితే అంతకన్నా ముందే ఈ బ్రిటిష్ ఆ గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా చాలామంది పోరాటం చేశారు. అందులో ఒకరు మన వడ్డే ఓబన్న గారు. సో వీళ్ళంతా ఏంటి అంటే అన్సంగ్ హీరోస్. అంటే వాళ్ళంతా ఎంతో పోరాటాలు చేసినా వాళ్ళు చరిత్రలో అంతగా రాణించలేక, అంటే మనకు తెలియక, చాలామందికి తెలియక వాళ్ళు అలాగే వెనుకుండిపోయారు. సో అలాంటి హీరోస్ని ఎలివేట్ చేస్తూ ఈరోజు మన స్టేట్ గవర్నమెంట్ అనేది వాళ్ళ జయంతిని అఫీషియల్గా జరుపుకోవాలనే ఉద్దేశంతో వడ్డే ఓబన్న గారి జయంతిని స్టేట్ లెవెల్ ఫంక్షన్గా డిక్లేర్ చేస్తూ ప్రతి డిస్ట్రిక్ట్లో సెలబ్రేట్ చేయాలని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మనం ఇది జరుపుకుంటున్నాము. సో వడ్డే ఓబన్న గారి గురించి చెప్పాలంటే, ఈయన నంద్యాల జిల్లా సంజమల మండలంలోని నొస్సాంలో ఈయన జన్మించారు. అప్పట్లోనే వాళ్ళ నాన్న తలారి. సో అప్పుడున్న ట్యాక్సేషన్ అంటే కరువు కాలం లేదు, కష్టకాలం లేదు, ఎప్పుడు చూసినా ట్యాక్సెస్ అని బ్రిటిష్ వాళ్ళు వేస్తుంటే దానికి ఎగెయిన్స్ట్గా పోరాటం చేస్తూ ఆయన నడుం కట్టి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగారు. ఆయన ముఖ్యంగా ఏంటంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు చాలామంది వినుంటారు. ఆయనతో పాటే పోరాటం ఈయన కూడా చేశారు. చేసి చాలా వరకు తిరుగుబాటుల్లో గెరిల్లా వార్ఫేర్ని తను ఆచరిస్తూ చాలా చోట్ల సక్సెస్ అయ్యారు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కడైతే మనకు బ్రిటిష్కి తిరుగుబాటు చేస్తూ మన పోరాటాలకి నిలిచి మనకి సక్సెస్ అయ్యేలాగా చేసిన వాళ్ళందరినీ గుర్తిస్తూ మన స్టేట్ గవర్నమెంట్ అనేది వీరి జయంతిని జరుపుకోవాలని చెప్తుంది. కేవలం వడ్డే ఓబన్న గారే కాదు, మనకు గౌతు లచ్చన్న గారి జయంతి, కనకదాస జయంతి, సో ఇలా ప్రతి ఒక్కరి
జయంతిని కూడా అఫీషియల్గా జరుపుకోవాలని స్టేట్ గవర్నమెంటే చెప్తుంది. సో ఎందుకు ఇలా చేస్తుందంటే గవర్నమెంట్ ఇది వెనుకబడిన కులాలకు, వెనుకబడిన వర్గాలకు గుర్తింపునివ్వడమే కాకుండా గౌరవం కూడా ఇస్తుంది గవర్నమెంట్. సో ఇదందరూ కూడా గుర్తించాలి. ఉమ్మడి కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ కార్యక్రమంగా ఏర్పాటు చేసినందుకు ముందుగా ప్రత్యేకంగా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆనాడు బ్రిటిష్ పాలకుల అరాచకాలకి ఎదురొడ్డి నిలబడ్డ తెలుగునాట మహా వీరులు ఇద్దరు, ఒకరు సైరా నరసింహారెడ్డి గారు అయితే మరొకరు వడ్డేర ఓబెన్న గారు. వీళ్ళిద్దరూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తున్న అరాచకాలకి ఎదురొడ్డి నిలబడి ప్రత్యేకమైన ఒక 5,000 మందితో సైన్యాన్ని రెడీ చేసి ఆ రోజు బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించడం జరిగింది. కోటప్పకొండలో నూతన వెంచర్ నంది హిల్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు రాకీ మీడియా చైర్మన్ నల్లపాటి రామచంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు అరవింద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, పలువురు నేతలు. వెంకటేశ్వరరావు గారు నంది హిల్స్ పేరుతో మన కోటప్పకొండలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో డిటిసిపి లేఅవుట్ అప్రూవ్డ్ లేఅవుట్ని ఇవాళ ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది అభినందించాల్సినటువంటి విషయం. మన నర్సరావుపేట, మన కోటప్పకొండలో ఇట్లాంటి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అనేది మొట్టమొదటిసారి అనుకుంటాను. మా సోదరుడు హనీఫ్ గారు ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వ్యక్తి. అలాగనే సోదరులు వెంకటేశ్వరరావు గారు కూడా గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాజెక్టుని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి పరిస్థితి. అలాగనే ఇక్కడ నర్సరావుపేటలో ఈ కార్యక్రమంలో ఈ 65 ఎకరాల వెంచరు దిగ్విజయంగా జరగాలని, అందరూ కూడా తీసుకున్నటువంటి ఎవరైతే ప్లాట్లు ఇక్కడ కొంటున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని, రాబోయే రోజుల్లో ఇదొక నర్సరావుపేటకి తలమానికంగా ఉండాలని, ఆ రకంగా సోదరులు మంచిగా డెవలప్ చేసి ఈ నర్సరావుపేటకి ఒక వాల్యూని తీసుకొస్తారని, అలాగనే ఇప్పుడే మన హనీఫ్ గారు కూడా చెప్తా ఉన్నాడు ఇందాక 0.4 కిలోమీటర్స్ దూరంలో మనకి జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఉంది ఇక్కడ. అలాగనే కోటప్పకొండకి మరి పక్కనే, అలాగనే పెట్రూపాలానికి దగ్గరలో చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది. అలాగనే వాటర్ కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో 100 ఫీట్లోనే వాటర్ కూడా మంచి వాటర్ ఇక్కడ పడతాయి కాబట్టి అందరూ కొనుక్కున్న వాళ్ళు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. రాబోయే రోజుల్లో మా సోదరుడు వెంకటేశ్వరరావు గారు ఇంకా బాగా ఎదగాలని, అలాగనే మా సోదరుడు హనీఫ్ గారు కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు వాళ్ళిద్దరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మండల కేంద్రమైన నకిరికలులో స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం నందు అంగరంగ వైభవంగా కొడారై పూజా కార్యక్రమాలు ఘనంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, ధనుర్మాసంలో వచ్చే 27వ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి అమ్మవారికి ద్రవ్యములతో అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి నెయ్యితో కూడిన పాలన్న పాయసం వంటివి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగిందన్నారు. నకరికల్లు గ్రామం, నకరికల్లు మండలం, నకరికల్లు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి
శ్రీ చెంచు లక్ష్మి ఆదిలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి వారు మరియు గోదా రంగనాథ స్వామి వారు, శ్రీరామచంద్ర స్వామి వారు మరియు శ్రీకృష్ణ దేవస్థానం దేవాలయం ఇది. ఇక్కడ ప్రతిరోజు ధనుర్ మహోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తర్వాత ప్రసాదించిన కార్యక్రమం జరుగుతుంది. అట్లానే ఈరోజు అమ్మవారి విశిష్టత 27వ రోజు కూడారై ఈరోజు. అదేవిధంగా రేపు 14వ తారీఖు భోగి పండుగ నాడు అమ్మవారి సాయంకాలం అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కనుక భక్తులందరూ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించగా కోరుచున్నాము. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నకరికల్లు మన ఆర్యవయస్సు చేత నిర్మించబడినటువంటి కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు ఉపాలయంగా కోదండరామస్వామి ఆలయం ఉంది. అలాగే ఊర్లో కొండ మీద వేంచేసి ఉన్నటువంటి స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ ధనుర్మాస పూజా కార్యక్రమంలో వారి నుంచి పూజా కార్యక్రమాలు ధనుర్మాసం 30 రోజుల పాటు నిర్వహించబడును. ముక్కోటి ఏకాదశి రోజున రథోత్సవం బాగా ఘనంగా నిర్వహించాము. అలాగే ఈ రోజున కూడారై పాయస నివేదన చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఆర్యవైశ్య మహిళలందరూ కూడా ఇక్కడ అలంకారం చేసి చాలా చక్కగా వైభవపేతంగా నిర్వహించారు. అలాగే 14వ తారీఖు భోగి రోజున ఉదయం పూట రథోత్సవం లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం జరుగుతుంది. సాయంత్రం పూట గోదాదేవి రంగనాథ స్వామి వార్ల కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆర్యవైశ్యులందరూ మిగతా గ్రామంలోని వారందరినీ కలుపుకొని చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమాలు 15వ తారీఖు సంక్రాంతి పండుగ రోజున ముగింపు జరుగుతుంది. తిరుప్పావై పాసనాల్లో ఈరోజు 27వ రోజు అంటే అమ్మవారికి కూడారై నివేదన. కూడారై అంటే పాయసం. ఆ పాయసాన్ని ముందే చేతిలో వేసుకుని ముందేతి ద్వారా స్వీకరించడం అని అర్థం. ధనుర్మాసం స్టార్ట్ చేసి 27 రోజులైనది. ఇవాళ గోదాదేవి అమ్మవారికి 27వ రోజు కూడారై జరిగింది. అదేవిధంగా అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు ఈరోజు పాయసాన్నంతో నెయ్యితో కలిపి చేతిలో వేసుకొని ఆ అమ్మవారి ప్రసాదం ముందే ద్వారా స్వీకరిస్తే అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలుగుతాయని భావన. మా నగరికల్ మండలం మొత్తానికి ఈ నగరికల్ గ్రామంలోనే మా ఆర్యవైశ్య మహిళలందరూ కలిసి కూడారై ఉత్సవమే కాకుండా సంక్రాంతి సంబరాలు, భోగి, ముక్కోటి అన్నీ ఎంతో వైభవపేతంగా జరుపుకుంటాము. నరసరావుపేట నవ్యాంధ్ర కళాకారుల సేవా సంఘం వారు నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్ర స్థాయి సినిమా పాటల పోటీల కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద బాబు పాల్గొన్నారు. పాటలన్నీ కూడా చాలా చక్కటి సింగర్స్ వచ్చారు, బాగా చక్కగా పాడుతూ ఉన్నారు. మరి ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తూ కూడా తెలియని పరిస్థితులు వాళ్ళని ఇప్పుడే ఒక అబ్బాయి మంచి చక్కటి పాట పాడారు. ఎవరికి మరి ఫస్ట్ ప్రైజ్ వస్తూ కూడా చెప్పలేని పరిస్థితుల్లో. ఎందుకంటే ఇవాళ వాసపై వచ్చిన తర్వాత సింగర్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో మంచి మంచి తెలుగు సింగర్స్ వచ్చారు బయటికి. మరి ఆ రోజులు అయితే ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, పిఠాపురం గారు, నా ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు వీళ్ళు ఉండేవారు. కానీ వాళ్ళ ప్రకారం ఎంతోమంది గాయకులు బయటకు వచ్చారు. మరి ఈ విధంగా వారి యొక్క సంగీతం యొక్క ఆకాంక్షను బయట తీస్తున్న మరి క్రిస్టేశ్వర బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు కూడా మనం సదా కృతజ్ఞతగా ఉండాలి. మరి వాళ్ళ ఆయన ఎప్పుడు కూడా మరి ఈటీవీ ద్వారా, ఈనాడు ద్వారా మనం ఆయన గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన యొక్క మరి పర్సనాలిటీ స్టేటస్ని ఎంత పైకి తీసుకొచ్చారో మరి ఈటీవీ, మీటీవీ వారికి కూడా మనం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. నకరికల్లు మండలం గుండ్లపల్లిలో ఏలూరి పున్నయ్య వారి కళ్యాణ మండపం నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఏలూరి రామకృష్ణ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో సాధారణ వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు, స్కానింగ్, ఉచిత మందులు పంపిణీ ఇవ్వడం జరిగిందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఇప్పటికే 1000కి పైగా ఓపీలు చూడడం జరిగిందన్నారు. గుంటూరు ఏలూరి హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ, అన్ని రకాల ఇన్సూరెన్స్ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. గుండ్లపల్లి గ్రామం మా సొంత ఊరు కాబట్టి ఇక్కడ గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించడం కోసం ఈ క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఏలూరి రామకృష్ణ, డాక్టర్ ముక్క మానస, క్రిటికల్ కేర్ డాక్టర్ నందిపాటి వెంకట సందీప్,
ఎండోకైనాలజిస్ట్ వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఏలూరి రామకృష్ణ, ఆర్థోపెడిక్ సర్జన్, ఏలూరి హాస్పిటల్స్ నుంచి, కొత్తపేట వరల్డ్ క్లబ్ రోడ్ గుంటూరు నుంచి వచ్చామండి. ఈరోజు 11వ తారీఖు జనవరి 2026న మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ ఊరే సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను పుట్టింది ఈ ఊరే. సాధారణంగా ఇప్పుడు మా నాయనమ్మ వాళ్ళది ఇక్కడే గుళ్ళపల్లి గ్రామంలోనే ఉన్నారు, అండ్ మా అమ్మమ్మ వాళ్ళది కూడా ఇదే ఊరు. అందువల్ల నేను ఈ ఊరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇవాళ ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే, క్యాంప్ ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణం ఎందుకని అంటే, మెయిన్ పోయిన నెలలోనే చేద్దామని అనుకున్నాము. సంక్రాంతి టైంలో అయితే బయట వేరే ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ సద్వినియోగపరచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. నా స్పెషాలిటీ వచ్చేసి నేను ఆర్థోపెడిక్ సర్జన్. నేను చూసే కేసెస్ ఏంటంటే ఫ్రాక్చర్ కేసెస్ కానీ, మోకాలు మార్పిడి ఆపరేషన్, తుంటి మార్పిడి ఆపరేషన్స్ చేస్తాను. అండ్ లిగమెంట్ ఆపరేషన్స్కి స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలైజేషన్ కూడా చేసి వచ్చాను. అండ్ మనకి కోతలేని ఆపరేషన్స్ అంటారు కదా, అది లిగమెంట్ ఆపరేషన్స్ అట్లాంటి పద్ధతిలో చేయడం జరుగుతుంది హాస్పిటల్లో. ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్స్ అన్నీ నేను చేస్తాను కాబట్టి ఇక్కడ గుళ్ళపల్లి గ్రామ ప్రజలకి మనకి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కూడా ఉంది, అన్ని ఇన్సూరెన్స్తో అనుబంధం ఉంది. అండ్ దాంట్లో ఏమైనా అవసరమైతే ఆపరేషన్, ఎటువంటి ఆపరేషన్ అయినా అట్లాంటి వీటిలో పెట్టేసి చేయడం జరుగుతుంది. నేను డాక్టర్ ముకా మానస, ఏలూరి హాస్పిటల్లో క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అండ్ అనస్థీషియా డాక్టర్ అండి. నా స్పెషాలిటీ వచ్చేసి క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అంటే ఐసీయూలో క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, కోవిడ్ అప్పుడు వచ్చిన సమస్యలు కానీ, కిడ్నీ ఫెయిల్ అవ్వటం, లివర్ ఫెయిల్ అవ్వటం, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా ఎక్కువైపోవటం, ఈ డెంగ్యూ, మలేరియా ఇలాంటి విష జ్వరాలు కానీ, పాము కాటు, సూసైడ్ కేసెస్, ఇలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్ అన్నీ ట్రీట్ చేసే స్పెషలైజేషన్ డాక్టర్ అనమాట. సో మనకి ఏలూరి హాస్పిటల్స్ గుంటూరులో ఈ వైద్య సేవలన్నీ అధునాతన పరికరాలతో అందించడం జరుగుతుంది. సో గుళ్ళపల్లిలో మేము ఇక్కడున్న ప్రజలందరికీ కూడా మన హాస్పిటల్ ద్వారా ఈ సేవలన్నీ అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఫ్రీ క్యాంప్ చేయడం జరుగుతుంది. నమస్తే అండి, నేను మీ డాక్టర్ వెంకట్ సండి, ఏలూరి హాస్పిటల్లో కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. స్పెషలైజేషన్ వచ్చేసి డయాబెటీస్, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి మరియు ఇతర హార్మోన్ సమస్యలు అండ్ కంట్రోల్ కానటువంటి బీపీ సమస్యలు కూడా చూస్తాను. సో షుగర్కి సంబంధించి ఈ మధ్యకాలంలో చాలా అధునాతమైన టెక్నిక్స్ వచ్చినాయి. సో వాటిలో భాగంగానే మనం కళ్ళు రెటినోపతి కానీ, కాళ్ళకి సంబంధించి బయోథిసియోమీటర్, బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది అనేది డాక్టర్లో ఇవన్నీ కూడా కొత్తగా చేయడం జరుగుతుంది. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాల్సిందేనని గన్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మరియు ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును తొలగించడం మరియు ఆ పథకంలో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశాలను మార్చడం వంటి చర్యలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్న సందర్భంగా ఎంజీఎన్ఆర్ఈజీఏ పరిరక్షణ పోరాటం పేరుతో ఇండియన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా డీసీసీ అధ్యక్షులు గన్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలు పాల్గొన్నారు. నకరికల్లు మండలం గుండ్లపల్లిలోని ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబానికి చెందిన హుస్సేన్ బి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా ఆ కుటుంబానికి అండగా నిలిచిన వారికి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వారు 7,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కులమత భేదాలు లేకుండా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రతి నెల నిరుపేదలకు సహాయం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కమిటీ వారు పాల్గొనడం జరిగింది. కుళ్ళ పిల్లలకి ఉద్యోగస్తులు సాయం చేశారు. మాకు వాడు దేవుడు సల్లంగా చూడాలి పిల్ల పాపతోటి కోరుకుంటున్నాం. గుళ్ళపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున హుస్సేన్ బి గారికి ఆరోగ్యరీత్యా బాగోలేనందువల్ల వారికి
ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున వచ్చేసేసి ఇవాళ వారికి ఈ ఫౌండేషన్ తరఫు నుంచి 7,000 రూపాయలు అందించడం జరిగింది. వారికే కాదు, ఇంకా ఇలాగా ఎంతో బీదత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను మన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరఫున మన సభ్యులందరూ ఎంతో మంచి మనసుతో వారు ముందుకొచ్చి ఈ యొక్క హెల్పింగ్ హ్యాండ్స్లో పాల్గొని వారందరూ కూడాను పాలు పంచుకొని డొనేషన్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ డొనేషన్ల రూపంలోనే వచ్చిన మొత్తాన్ని ఇలా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న పేదవారికి చేయూతనివ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి మండలం గుండ్లపల్లి గ్రామంలో గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ 2022 నుండి ప్రారంభించడం అయింది. ఈ గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు అందరూ కలిసి కొంత అమౌంట్ని సమకూర్చుకొని గుండ్లపల్లి గ్రామంలో పేదలకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రతి నెల సహాయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గుండ్లపల్లి గ్రామంలో హుసేన్బీ గారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం అనేది. నరసరావుపేటలోని బరంపేటలో వేంచేసి ఉన్న శ్రీ లీలా వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షులు కేపీ రంగారావు తెలిపారు. ఆదివారం ఉదయం గోదాదేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ లీలా వెంకటేశ్వర దేవస్థానంలో ధనుర్మాసంలో భాగంగా గోదావరి 27వ పాత్రం గోదావరి యొక్క పాత్రాన్ని ఈరోజు ప్రత్యేకంగా దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచలో పాయస నివేదన ఇవన్నీ కూడా అతి వైభవంగా 108 మహిళలతో ఈ కార్యక్రమాన్ని జరిగి ఉంది. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా ఆలయ చైర్మన్ కేపీ రంగారావు గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. చాలామంది భక్తులు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ ధనుర్మాస సందర్భంగా ఈ నెల్లూరు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం నగర సంకీర్తన, ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస పూజలు జరుగుతున్న కార్యక్రమాలు ఈ బరంపేటలో వెంచిన లీలా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతినిత్యం జరిగే కార్యక్రమంలో భక్తులు విరిగా పార్టిసిపేట్ చేసి చక్కని కార్యక్రమం సేవిస్తూ స్వామిని దర్శించుకుంటూ మంచి చక్కగా సేవ చేసుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంగానే ఈ రోజున గోదాదేవి అమ్మవారికి చీర కార్యక్రమాన్ని, గంగాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం 108 మంది మహిళా మండలి వచ్చి పార్టిసిపేట్ చేసి పూజలు చేస్తున్నారు. ఆ సందర్భంగానే అభిషేకం జరుపుకొని అభిషేకంలో చక్కగా మరి ప్రతి కార్యక్రమం కూడా చక్కగా జరుగుతుంది. ధనుర్మాస కార్యక్రమంలో భక్తులు 50 మంది కూడా చక్కగా మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందువల్ల తప్పనిసరిగా వారికి ఆ భగవంతుడు సకల ఐశ్వర్య ఆయురాలు కలగాలని వారు ఎల్లకాలం ఈ విధంగానే ఈ యొక్క దేవాలయంలో జరిగే కార్యక్రమంలో అందరు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని వారి సేవకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తామన్నాం. నరసరావుపేట పట్టణంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తెలిపారు. ఆదివారం ఉదయం స్వామివారిని నరసరావుపేట పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో భక్తులు మేళతాళాలతో భక్తి గీతాలను ఆలపిస్తూ కోలాటం చేస్తూ పురవీధుల్లో స్వామివారిని ఊరేగింపు చేశారు.
ధనుర్మాసం నెల సందర్భంగా నర్సరావుపేటలో అనాథగా వేయించేస్తున్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఈ నెల రోజులు కూడా మరి స్వామివారికి అత్యంత వైభవంగా భజన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 5 గంటల నుంచి ప్రతిరోజు కూడా 8:30 వరకు, అట్లాగే ఆదివారం గ్రామోత్సవం మరి 5 గంటలకు మనం భజన బయలుదేరి గ్రామోత్సవం జరిగి 10 గంటలకి దాకా భజన కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా మా తాతగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరాజశేషి గారు, వారి తర్వాత కీర్తిశేషులు మా నాన్నగారు నాగసరపు రామారావు గారు, వారి తర్వాత మేము, మా పిల్లలు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా కూడా సుమారు 90 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో జరుగుతున్నాం. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మా ధర్మకర్తలుగా మా పూజా కార్యక్రమం ఈ రోజున మరి వెండి ఉయ్యాల మీద స్వామివారు అమ్మవారు అత్యంత వైభవంగా అలంకరించుకొని గ్రామోత్సవంలో భజనలతో నృత్యములతో అట్లాగే కోలాటములతో గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన ఆలయ పూజారులు శ్రీ వేదాంత రాంబాబు గారు మరి స్వామివారిని అమ్మవారిని వెండి ఉయ్యాల మీద చాలా చక్కగా అత్యంత వైభవంగా మరి అలంకరణ చేశారు. ఇక్కడ ఏంటంటే ఈ గుళ్ళో జరిగే కార్యక్రమాలు శ్రీరామనవమి కానీ, ముక్కోటి కానీ, అట్లాగే ఏకాహం కానీ, ఈ సంక్రాంతి ఉత్సవాలు కానీ అత్యంత వైభవం జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మన నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ప్రత్యేకంగా పాల్గొని స్వామివారిని ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే ప్రజలు భక్తులు అందరూ కూడా ఈ స్వామి మహిమల గలవారు కాబట్టి ఇక్కడ వారు కోరుకున్న కోరికలన్నిటి కూడా తీరుస్తారు. కాబట్టి ఈ నెల రోజులు మరి ఇక్కడికి విచ్చేసి వచ్చిన భక్తులకి, మహిళలకి అందరికీ కూడా ఆ స్వామివారి ఆయురారోగ్యాలను కోరుకుంటున్నాం. నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 13వ తేదీ తిరువాభరణాల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నట్లు ఆలయ సేవకులు ప్రసాద్ తెలిపారు. 13వ తేదీ స్వామివారి తిరునాభరణాలకు అభిషేకాలు, 14వ తేదీ ఉదయం 9 గంటల నుండి స్వామివారి తిరువాభరణాలు ఊరేగింపుగా కేరళ వాయిద్యాలతో భక్తి గీతాలతో అంగరంగ వైభవంగా పురవీధుల్లో ఊరేగింపు, సాయంత్రం 6:30 గంటలకు స్వామివారి అలంకరణ, అనంతరం జ్యోతి దర్శనం ఉంటుందని తెలిపారు. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. ఈ కార్యక్రమాలు ఆలయ అధ్యక్షులు బచ్చు వెంకట సత్యనారాయణ, కార్యదర్శి గంధం వెంకట సూర్యనారాయణ, కోశాధికారి మైలవరపు ధనుంజయ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కంటిలోకి సహకరించిన దాత మట్ల లింగారెడ్డి గారు, గౌతమి గారు, అలాగే ప్రతి పూజా కార్యక్రమాలు సత్రంపల్లి రోడ్లో వెలిసినటువంటి శ్రీ 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 అయ్యప్ప స్వామివారి దేవస్థానం నందు తిరువాభరణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుటకు దైవాజ్ఞ అయినది. 13వ తారీఖు స్వామివారి తిరువాభరణాలకి నవవిధ అభిషేకాలు, 14వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి స్వామివారి తిరువాభరణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. దీంట్లో కేరళ వాద్యాలు, కనక తప్పెట్లతోటి, విచిత్ర వేషధారంతో అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. అలాగే సాయంత్రం 6:30కి తిరువాభరణ అలంకరణ, జ్యోతి దర్శనం, మహాపడిపూజ కార్యక్రమం, భజన కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది ప్రజలు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఇట్లు శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం, సత్తెనపల్లి రోడ్, నర్సరావుపేట. చైర్మన్ ప్రవళిక సత్యం గారు, సెక్రటరీ గంధం వెంకట సూర్యనారాయణ గారు, కోశాధికారి మైలవరపు ధనంజయ గారు మరియు దేవస్థాన కమిటీ సభ్యుల సహకారాలతోటి, ముఖ్యంగా భక్తుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి. స్వామియే శరణమయ్యప్ప. నరసరావుపేట ఎన్జిఓ కాలనీలో టైనీ టాట్స్ స్కూలులో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులు ఆటల పాటలు, నృత్యాలు చేసి సందడి చేశారు. కోలాటం, రంగవల్లులు, పండుగకు సంబంధించిన ప్రదర్శనలు అందరినీ అలరించాయి. పిల్లల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
టైనీ టాట్స్ విద్యా సంస్థల్లో సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా బొమ్మల కొలువు కానీ, రైతులు సాంప్రదాయంగా ఎద్దుల బళ్ళు, రైతులు గుడిసెలు ఇవన్నీ చాలా చక్కగా అరేంజ్ చేశారు. భోగి మంటలతో కార్యక్రమం మొదలైంది. పిల్లలు ట్రెడిషనల్గా గ్రామీణ ప్రాంత విద్యార్థులను చూసినట్టు చాలా ఆనందంగా కన్నుల పండుగగా ఉంది ఈరోజు. ఈ కార్యక్రమాన్ని మెయిన్ మన సాంప్రదాయాలు అనేవి పిల్లలకి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు కానీ, దసరా కానీ ప్రతి సాంప్రదాయ పండుగని ఘనంగా నిర్వహిస్తున్నాం. ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి క్యాంపస్ 7 క్యాంపస్లు 7 రోజులు 7 ఉత్సవాలు జరుగుతున్నాయి. లాస్ట్ రోజు ఆదివారం ఓన్లీ 10th క్లాస్ చిల్డ్రన్ వాళ్ళ కోసం, వాళ్ళు రీఫ్రెష్మెంట్ కోసం వాళ్ళకి స్పెషల్గా ఒకరోజు స్పెండ్ చేయాలని, ఇక 10th క్లాస్ ముగించుకుంటే బాల్యంలో వాళ్ళు మ్యాక్సిమం టైం అయిపోయినట్లే. తర్వాత రోజుల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి, బాగా సెటిల్ అవ్వాలి. సో ఇలాంటివన్నీ కూడా చిన్నతనంలోనే గమనించాలి, ఎంజాయ్ చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో రేనాటి వీరుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాల్సిందే, పల్నాడు జిల్లా డీసీసీ అధ్యక్షులు గన్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్. నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.